బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు జీవన వైవిధ్యానికి నష్టం కలిగించారంటూ అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసిన అటవీ భూముల ఆక్రమణలపై కేసు నమోదు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా ఆదేశించడంతో ఈ నెల 6న పెట్టిన ఈ కేసు వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే పెద్దిరెడ్డి కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పవన్ ఆదేశించడంతో అటవీ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. త్వరలో పాకాల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూ ఆక్రమణకు సహకరించిన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నారు. వారిపైన శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా ఇటీవలే అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లుగా మనకి సమాచారం అయితే లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గతంలోనే అటవీ భూములకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డికి సంబంధించిన వ్యవహారంపై ఆదేశాలు జారీ చేశారు. రీసర్వే నిర్వహించాలని దానిపై కూడా ఇప్పటికే ఆదేశాలు చేసిన నేపథ్యంలో రీసర్వేలో వచ్చిన నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే అది తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6వ తారీఖునే పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల మీద అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దాంతోపాటు పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ ఉన్నట్లు తెలుస్తుంది. పెద్దిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు మొత్తం 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లుగా నిర్ధారణకు రావడంతో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలో పాకాల కోర్టులోని పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ప్రధానంగా చూసినట్టే పెద్దిరెడ్డికి సంబంధించిన అంశానికి సంబంధించి ఈ కబ్జా వ్యవహారానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది. అయితే ఇటీవల కాలంలో దీని మీద నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో సీరియస్ గా ముందుకెళ్లనేది మాత్రం డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకే పూర్తిగా అటవీ శాఖ అధికారులందరికీ కూడా కదలిక వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారంటూ కూడా విచార బృందం తేల్చడం జరిగింది. ఏ అనుమతులు లేకుండా బోరు వేశారని, దాంతో పాటు అక్రమాల మూలంగా జీవన వైద్యానికి కోటికి పైన నష్టం కలిగిందని కూడా అధికారులు నివేదికలో నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ ప్రాంతం వరకు హద్దురాళ్లు ప్రస్తుతం నాటుతున్నారు వీళ్ళందరూ కూడా. మరో వారం రోజుల్లో ఇది పూర్తి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అరెస్టులు జరుగుతాయి. అరెస్టులు కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా మనకి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలోనే ఇందుకు సంబంధించిన వ్యవహారంపై అటవీ శాఖ అధికారులకు విచారణకు ఆదేశించడం, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దీనిపై చర్యలు తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇందులోని ఎమ్మెల్యేగా ఉన్న ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు, తంబాలపల్లి, దాంతో పాటు మాజీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కూడా ఉండటం, దాంతో పాటు పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ, మొత్తం ఈ నలుగురు ఉన్నట్లుగా మనకి అధికారులు నిర్ధారించారు. మొత్తం ఇందులోని అటవీ ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిని ఆక్రమించడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దాంతో పాటు దానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా
పూర్తి స్థాయిలోని ఈ బోరు బావులను కూడా తవ్వటం లాంటి అంశాలపై కూడా చాలా సీరియస్ గానే అటవీ శాఖ వెళ్ళబోతుంది. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొంతమంది అధికారులు ఎప్పుడో దాదాపు 3-4 నెలల క్రితమే అధికారులకు పూర్తి ఆదేశాలు ఇచ్చినా సరే కొంతమంది నిర్లక్ష్యంగా వివరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవడంతో తాజాగా అటవీ శాఖ అధికారులు సీరియస్నెస్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో యాక్షన్ లోకి దిగారు. మొత్తం పెద్దిరెడ్డితో సహా వాళ్ళ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేసిన అధికారులు త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. హరి రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.